అంటే మన సమతామూర్తి తర్వాత రాసిరా ఇది? ఆయనే అన్నాడు కదా సాయిబాబు సన్నాయి బాబు నీ సంగతి అంతా తెలిసిపోయా. అవును అవును అన్న పుట్టపర్తి సాయిబాబా మీద రాసిండు గదరన్న రాసిండు. అవును అవునన్నా, చాలా పాటలు అట్లా పాడిండి అన్న. ఓకే, నేను మొన్న ఇంటర్వ్యూలో చూసాను, నేను దేవుడు లేడని చెప్పలే ఉండని చెప్పలే, తప్పించుకున్న డెంక తిరిగిన మాటలు మీ ముందర కూర్చున్న చెప్తే వినిపోతారేమో, నా సొంటాడు ఎందుకు వింటాడు? ఓకే, నేను వినాను కదా, వాస్తవం మాట్లాడడానికి కనదేమో బహుశా మా అమ్మ. అంతేనా? అదే పని మీద ఉన్నా. ఇంకా ఏమేమి వాస్తవాలు ఉన్నాయి మీ దగ్గర? ఎవరెవరి వాస్తవాలు ఉన్నాయి? కాలాన్ని బట్టి చెప్తాను, ముందే చెప్ప. అంతేనా? సమయాన్ని బట్టి మీరు ఎప్పుడు పిలిచినా వస్తా, నిజం చెప్తానికి వస్తా, అది కూడా. ఓకే ఓకే, ఖచ్చితంగా. సో అంటే మీరు ఒక ఎర్రజెండా పార్టీకి అంటే సిపిఐకి అనుబంధంగా ఉన్న పిఎన్ఎంలో పనిచేసి వచ్చారు కదా, సో ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది ఎర్రజెండా మీద కానీ, ఎర్రజెండా పట్టుకొని తిరుగుతున్న నాయకుల మీద కానీ, ఆ వాదం మీద కానీ? నేను నాయకులను ఒప్పుకున్నాను, వాదాన్ని ఒప్పుకుంటా. ఓకే, కమ్యూనిజాన్ని మించినటువంటి ఆల్టర్నేటివ్ సిద్ధాంతం ఇక్కడ లేదు. ఓకే, పుడుతుందని కూడా నేను అనుకోవట్లేదు, అదే ఫైనల్. ఓకే, అది డెడ్ ఎండ్గా. సో ఎర్రజెండా గురించి ఏమైనా పాట రాసిరా? రాసిన అంటే నేనేమంటే కమ్యూనిస్టులు అనేటోళ్ళు అందరు దొంగలని నేను చెప్పలేను. ఓకే, చెప్పలేను, చెప్పకూడదు కూడా. మహత్తరమైనటువంటి మహనీయులు ఉన్నారు అందులో. ద సేమ్ టైం అంతే లంగలు కూడా ఉన్నారు అందులో. ఓకే, ఈ కులము మతాన్ని కూడా దాంట్లో పెంపొందిస్తున్నారు కాబట్టినే కదా ఈ పాటకాడి రామనడిసే మళ్ళా ప్రజలకు వచ్చింది, లేకపోతే నేను ఎందుకు వద్దు? నన్ను ఒక మాదిగోనిగా చూడకపోతే నేను ముందు కదా అలానే. అంటే ఇందాక అడగడం మర్చిపోయినా నేను, మీరు చేసుకున్న పూజది మాలా క్యాస్ట్, మీరు మాదిగ క్యాస్ట్, అంటే ఇద్దరు దళితులే, అంటే ఇక్కడ ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఇక్కడ పెద్ద సమస్య లేదు తెలుసా, మళ్ళీ నాతో మాట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీలు. ఎంత విచిత్రమైన, అంటే మనం ఎట్లా అగ్రకులం అని అంటున్నాము, మరి ఒకే కులంలో ఉన్న మీకు ఎందుకు పడవు? అంటే ఎందుకు పడదు మీకు? మాల మాదిగలకు పడదా వాస్తవానికి? యాక్చువల్గా మరి వీళ్ళకి ఎందుకు పడదు అంటే నిజంగా కూడా నాకు తెలియదు, వెరీ క్లియర్. ఎందుకు అంటే మాల అంటే మాదిగా పడదు, మాదిగా అంటే మాల పడదు. అరే అగ్రవర్ణుడు మిమ్మల్ని మరి మిమ్మల్ని అట్లా చూడకపోతే ఇంకెట్లా చూస్తాడు? మరి ఫస్ట్ మీరు మారాలి కదా, పక్క జీవిని మార్పు కోరుకున్నప్పుడు మనం మారాలి. ఓకే, నేను వెరీ క్లియర్గా నేను కావాలని మా పూజమ్మకు మదర్ ఫాదర్ లేచి ఆమె చిన్నప్పుడు చనిపోయారు. ఓకే, తర్వాత నేను ఆమెను చేసుకోవాలని వాళ్ళ వర్గం సైడ్ నుంచి కూడా చాలా వాళ్ళు రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఆపడానికి ప్రయత్నం చేశారు, అన్ని రకాలుగా చేశారు అనుకున్నారు. కాకపోతే మనకున్నటువంటి పరిచయాల మేరకు మన తెలుగుతున్నాం, మనం బతకగలుగుతున్నాం, ఇప్పటికీ అదే స్టాండింగ్లో ఉన్నాం. కులమే లేదనేటువంటి కమ్యూనిజం ఎందుకు నన్ను ఒక కులంతో చూసింది? రామ్నాథ్ చేయలేక చూడలే నన్ను. నా కులం పిల్లని చేసుకుంటావా అని అడిగేటువంటి నువ్వేం కమ్యూనిస్టు రా సన్నాసి? పక్కజీవి కష్టాన్ని చూసి కన్నీళ్ళు పెట్టలేని వాడు కమ్యూనిస్టుడే కాడన్నా. నేను నమ్మే సిద్ధాంతం అది. ఓకే, మార్క్స్ అంటాడు కదా, నేను చాలామంది పెద్ద మనుషులు మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటున్నా, ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసినంత సుతారం కాదా అని రాసాడు ఆయన. ప్రాణం ఇస్తానికే పోయినటువంటి కమ్యూనిస్టులు వాళ్ళు కమ్యూనిస్టులు, మీరేం కమ్యూనిస్టులు రా? సో ఆ వివాదంతో బయటకు వచ్చిన మళ్ళీ బయటకు పోలే. ఎర్రజెండా గొప్పది, ఎర్రజెండా అంటే కూడా ఏమైనా ఊకోలేము, బరాబర్ చర్చకు దిగుతాం. ఓకే, సో అదే నేను అన్నది, అదే ఎర్రజెండా మీద ఏమైనా పాట రాసిరా? చేసాం నిన్న మొన్ననే ఎవడయ్యలేదు అన్నదని ఒక పాట చేసినట్టు, ఎస్టీవీ ఫోక్స్ అని మా ఫ్రెండ్దే, అందరూ రిలీజ్ చేసింటున్నారు. ఎవడయ్యలేదు అన్నదో ఎర్రజెండ గుండె గుండె నిండి ఉన్నదో, ఎర్రజెండ తిరుగుబాటు తొవ్వలున్నదో, ఎర్రజెండ త్యాగాల తొవ్వలున్నదో, ఎర్రజెండ నిత్యం నిర్మాణం ఉన్నదో, ఎర్రజెండ పల్లె పల్లె పట్టుకొమ్మలయ్యి పుట్టుకొచ్చి నెత్తుటి మడుగుల్ల పోరు పిడికిలెత్తి పట్టి రైతు చేత నాగలయ్యి దొరల భూమి దిన్ని దండుగట్టి దోపిడొల్ల ఎదలపైన తన్ని ధర్మయుద్ధ పొద్దు పొడుపు పాటలయ్యి కాసి ధర్మయుద్ధమయ్యి డప్పు దరువులేసుతుంది మోదుగు పువ్వుల వనము ఎరుపై కాసింది. ఎవ్వడయ్యలేదు అన్నదో ఎర్రజెండ గుండె గుండె నిండి ఉన్నదో, ఎర్రజెండ ఉద్యమాల ఉమ్మ నీరులో, ఎర్రజెండ తిరుగుబాటు తిలకమైనదో, ఎర్రజెండ కష్టజీవి సమట సుక్కలే కమ్యూనిస్టు అడవి తల్లి ఎలముకున్నది, ఉద్యమిస్తూ సమానత్వ సమరమైనది, ప్రపంచాన సాటి లేని నీతి గల్లది, నేలపైన కొంతమంది కమ్యూనిస్టు నేతల మూడోతే కమ్యూనిజం లేదంటే లోకమెట్ల చెప్పే. సో జనరలైజ్ చేయలేము పార్టీని, అంటే ఎర్రజెండని జనరలైజ్ చేయలేము, కొందరు తప్పు చేసినంత మాత్రాన అందరినీ అదే కమ్యూనిజం లేకపోతే లోకమే లేదంటాను నేను. ఓకే, సో అంటే నేను ఈ మధ్యన విన్న 2-3 పాటలలో కూడా అరుణోదయ పైలం సంతోష్ అన్న గురించి కూడా ఒక పాట రాసినట్టున్నారు.
అంటే అరుణోదయ వాళ్ళు రాయింది మీరు రాసిరా, వాళ్ళు రాయమంటే మీరు రాసిరా? లేదన్నా నేను నా సర్టిఫికేషన్ కోసం రాసిన. అంటే ఎందుకు అని అంటే ఎందుకంత ప్రేమ కలిగింది సంతోష్ అన్న మీద? సంతోష్ అంటే పాట అని అంటే ఇప్పుడు మీకు ఉండాల్సిన ప్రేమ కంటే ఎక్కువ అరుణోదయకు ఉంటుంది కదా, మీరు అంటే ఎందుకంటే నేను అన్న అంత్యక్రియలకు పోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని వేస్తుంది కూడా కనీసం ఇల్లు లేదు, ఎప్పుడు కప్పారు ఆ గుడిసెని. సన్నటి ముసురు పడుతుంది, ఆ ముసురుకు ఆ తాటి కమ్మలు ఒక్కొక్కటి రాలి పడుతున్నాయి కింద, ఎన్నేళ్ళ కింద కప్పారు. ఆయన పాట 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 అని చెప్పి ఇటు సైడ్ వచ్చేసిండు మొత్తం. బహుశా అరుణోదయ కూడా పట్టించుకోలేదు ఆయనని. పట్టించుకుంటే మనిషికి రోగానికి తగ్గ మాత్ర దొరికిన తర్వాత మనిషి ఎందుకు చనిపోతాడు? చావడు కదన్నా. కాబట్టి ఆయన ఆర్థికంగా లేకపోవడం, ఆయనకి అది దొరకకపోవడం, అనేకమైనటువంటి సమస్యలలో ఆయన ఇరుక్కుపోవడం, దాంట్లో భాగంగా చనిపోయాడు ఆయన. నాకు అది బాధ అనిపించింది, అందుకోసం అని రాసిన. సుధాకర్ లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ వాళ్ళు లాంటి వాళ్ళు కొంత ట్రీట్మెంట్ అది ఇప్పించారు వాళ్ళ హాస్పిటల్లో. అవును, అంటే నేను ఏమంటా అంటే అన్న, సుధాకర్ అన్న కూడా ఎంతకాలం చూస్తాడు? చూడవలసింది అరుణోదయ కదా. అంటే మీరు అనేది విమలక్క గురించా? విమలక్క అంటావా? అరుణోదయ అంటేనే విమలక్క అంటేనే అరుణోదయ కదా, వాళ్ళు పట్టించుకోలేదు అన్నది మీ ఆక్షేపణ? అందులో ఉన్నోళ్ళు చిన్నోళ్ళు అయినా కావచ్చు, ఇప్పుడు నాకు సంబంధం లేకుండా నేను పాట రాయలేదా? అవును, ఎవరైనా పట్టుకోవచ్చు, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. అవును, నేను ఏమంటున్నా అంటే ఒక మనిషిని టోటల్గా కరెన్సీ వైపు ఉన్నారండి, కళాకారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కరెన్సీని ప్రేమించకుంటే, ఆ కరెన్సీని ఇష్టపడకుంటే ఇవాళ ఫైలం సంతోష్ని కాపాడుకునేటోళ్ళు వీళ్ళు. ఎవరికి ఆస్తులు లేవని వీళ్ళకు గట్టిగా మాట్లాడమని వచ్చి, లేదా నన్ను వాళ్ళని పిలిచి నన్ను కూడా ఒక ఇంటర్వ్యూ పిలిచిద్దేనన్నా, నేను మాట్లాడతా వచ్చి ఎవరికి ఆస్తులు లేవు, ఎవరెవరు ఎట్టెట్ట బతుకుతారో వాళ్ళందరూ చెప్తా. నేను బయటకు వచ్చి అది ఇదని గొప్పలు మాట్లాడుతుంటారు. బయటకు వచ్చి మాట్లాడింది ఒకటి, ఇంటికి పోతే చూస్తే ఒకటి, అట్లా ఉండొద్దు అన్న. మనం వీడికి అట్నే ఇదే కార్లో, మీరు తీసుకొచ్చిన కార్లో మన ఇంటికి పోదాం, అదే సుఖరామ నడిచి ఇంట్లో కంట్రోల్ బియ్యం ఉంటుంది, పలిచిన బాత్రూమ్ అంతా కూడా నా రూమ్ ఉండదు, మీద పొగసూరిన రేకులు ఉంటాయి, తాళ్ళు దిగిన మంచం ఉంటుంది, నీరసంటు చుట్టపోడు వస్తే వేస్తేందుకు కూర్చి ఉండదు. అంటే ఇది లైఫ్. వచ్చి చూసుకున్న ప్రాక్టికల్గా అవపడాలి. కానీ సారంగ నీతులు ఏదో అన్నట్టు చెప్తే కాదు కదా. అంత వీళ్ళంతా దొంగలు చూస్తూనే ఉన్నా నేను బాగా. ఏం రాసిరు సంతోష్ అన్న మీద పాట? పాటల బూట ఉద్యమ బాట పైలం సంతోషన్న, మా పాటల సంతోషన్న, రగిలేని గడైర నముకు తోడై ఎరుపుల మెరుపోయన్న, గర్జించిన గల నివన్నా, ఆ కలిపేగుల శోకమే పాట చెరగని గురుతూరన్నా, నిప్పులు గక్కే పాటలు రాసిన పైలం సంతోషన్న, మా పాటల సంతోషన్న. కందిలి వెలుగు కంటి పాపవు, కష్టజీవుల పోరు పాటవు, ముద్దుల రాజాలయ్యి మెరిసినవు, ఒడుపు తెలిసి పోరాడి గెలిసినవు, కమ్మని పాటై పల్లె తిరిగినవు, కమ్మని పాటై పల్లె తిరిగినవు, ఖండాలు దాటిన కమ్మని పాటై, పాటల బూట ఉద్యమ బాట పైలం సంతోషన్న, మా పాటల సంతోషన్న, రగిలేని గడైర నముకు తోడై ఎరుపుల మెరుపోయన్న, గర్జించిన గల నివన్నా. ఇది రాసిన ఐడియా లేదు, బాగా మర్చిపోయాను. ఓకే, సంతోషన్న గురించి రాసి. ఓకే, సో మొత్తంగా మీరు 300 పైచిలుకు పాటలు రాసిన ఇందాక చెప్పారు కదా. ఈ 300 పైచిలుకు పాటల్లో అంటే మీకు మనసుకు నచ్చింది, మీ మనసుకు దగ్గరగా ఉన్నది, లేదా మీ చేతనే కన్నీరు పెట్టించినటువంటి పాట ఏమైనా ఉన్నదా? నాకు నేను రాసే అన్ని బాగా ఇష్టమైన, నాకు ఎందుకైనా ఇష్టం ఉంటే నేను రాస్తాను, ఇష్టంతో నేను రాస్తాను కాబట్టి టైంపాస్కి అసలు పాట రా. ఓకే, ఇక్కడ కూర్చొని వాళ్ళు రాయాలి, నాకు కంటెంట్ కావాలి, తెల్లారుకోవాలంటే కూర్చొని ఇక్కడ కూర్చుంటా అంతే. అంటే ఏది కూడా రేపు దానికి కావాలి, కానీ నేను ఇప్పటిదాకా అట్ట పాట రాయలేదు. ఓకే, సందర్భాన్ని బట్టి అక్కడ కూర్చున్న సందర్భం కళ్ళబొడ్డులో పడ్డది పాట రాసాం అంతే. అంటే నాకు కన్నీళ్ళు పెట్టిందంటే నేను ఒక పాట ఏడ్చుకుంటా పాడినా ఫస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక పాట పాడిన తర్వాత మొన్న ఫైలం సంతోష్ అనే పాట పాడతాం స్టూడియోలో ఏడ్చుకుంటున్నా పాడి, ఒక గంటసేపు రికార్డింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయినాం. అంటే సంతోష్ అన్న పాటలో నేనేం చెప్పినంటే, ముందు పైలమని ఊరు విడిసినవు, పొడుపు తెలిసి పోరాడి గెలిసినవు, కాలి కడుపుతో కంజర మోతై పాట నిడవలే ప్రాణం విడిసినవు, గోసి గొంగడే ఆస్తిపాస్తులని డప్పు దరువులే నాకు దోస్తులని. ఎందుకో ఈ పదం ఒకటి నన్ను జరా డిస్టర్బ్ చేసింది. అట్లా ఏంది జీవితం నిజంగా కూడా రేపు మేము పోతే కూడా అదే అవుతుండొచ్చులే అనే పిల్లలు అదంతా గుర్తొచ్చి కొంచెం అయింది. తర్వాత దీనికంటే ముందు నా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు చనిపోయాడు. అట్లా వాళ్ళ అమ్మ గోస పడితే ఎట్లా పడుతుంది. నాకు పిల్లాడు ఒక 200 అడుగులు ఎగిరి కింద పడి చనిపోయింది యాక్సిడెంట్గా. కారు కొట్టేసింది. గట్టుపల్
తేరెట్పల్లి మధ్యలో. ఓకే. కంటి పాప ఇంటి దీపం వారిపోయిందో, కన్నా పేగు బంధం ఎడబాసిపోయిందో, కన్నా పేగు బంధం ఎడబాసిపోయిందో, పొద్దు పొలిమెర చేరింది ఏడున్నవు ఇంటికి రాకొడుక, అలిగిన వారా నా తండ్రి తీరని శోకమే నాకుంది. కొండంతా నొప్పులురా కంటిని నేను కడుపారా, కడుపు తీపి నిమించి ఏముంటది అంతకు మించి, నలుగురు గూడిన కాడ కనబడదాయే నీ జాడ, మీ నాన్న ఎదపై నడక రుణము తీరిందా కొడక. ఓకే. సో చనిపోయిన అబ్బాయి వాళ్ళ మదరు తలపోత, సో తల్లి వల్లపోత, సో ఆమెలో పరకాయ ప్రవేశం చేసి రాశారు. వాళ్ళు విన్నరా ఈ పాట? విన్నరన్న. అలా ఊర్లో లేదనో ఒక 5-6 వేల మంది ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ నడిపించిన ఊర్లో. ఓకే. మీ పాటతోటి ఆ సిడి హౌస్ కన్నా కూడా అల్లునే చేసిన. అలా చెల్లె చనిపోతుంది, అల్ల ఒక పదం నేను అంట, అదేమంటే నీ తోడా పుట్టిన చెల్లె అన్నేడని గుండె వగిలే, ఓకే, నీ చెల్లెలు పెళ్లికి నింగిల ఉండే అక్షంతాలనే, చనిపోయింది చెల్లెకి పెళ్లి కాలే, నీ చెల్లెలు పెళ్లికి నింగిల ఉండే అక్షంతాలనే, కలకాలం చల్లగా ఉండాలని నవ్వే కట్నంగా రాసి అని ఒక పదం రాసిన. ఓకే. అది వాళ్ళందరూ అక్కడ డిస్టర్బ్ చేసింది. తొలకరి జల్లయి ఆకిలి దడిపి నీరు పంచి చాలా రాసిన అల్లా. అట్లా అది మంచి ఫేమస్ అయింది ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు మీ ఇన్ని పాటలు విన్న తర్వాత, యూట్యూబ్లో సంచలనం ఈ పాటలు ఒక విధంగా, ఇన్ని పాటలు విన్న తర్వాత అంటే సినీ ఫీల్డ్ నుంచి, ఎందుకంటే రాతగాడు ఎవరన్నా ఉన్నారు బాగా రాస్తున్నాడు అని అంటే కొనేయడానికి సిద్ధంగా ఉండే మొట్టమొదటి రంగం సినిమా రంగం, రాజకీయ రంగం తర్వాత. అంటే సినిమా రంగం నుంచి మీకు ఏం ఆఫర్లు రాలేదా? వచ్చినాయి కానీ నేను రాసిన పాటలు మారుస్తా అంటే ఒప్పుకోలేను. ఓకే. మొన్న ఎవరు రామ్ గోపాల్ వర్మ తీసిన కొండా సినిమాకు మన కొండా మురళి ఫోన్ చేసి, సరే కొండా మురళి అన్న చేసి అతను మాట్లాడడం, తర్వాత కొన్ని మన వరంగల్ సీన్ అన్న వేరే వాళ్ళ కాడ మాట్లాడుతూ అనడం, అంతే. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఇటు సైడ్ పోయినా ఒకవేళ నన్ను మార్చమంటారు, నేను నీకు అనుగుణంగా నేను మార్చాను. అదేమో రంగుల ప్రపంచం, నేను రాసుకున్నది నిజ జీవితం, నేను ఇట్టనే ఉంటాను, నీకోసం నేను మారుతా. నేను మారుతున్నా అంటే నాతో పాటు ఉన్న సాహిత్యాన్ని మార్చుకున్నట్టే, నేను ప్రజలకు దోహం చేస్తా. లేదు ఇది నాకు వద్దు అని చెప్పి చేయలేదు. అంటే మీ సొంత పాటలు కాకుండా, అంటే మీరు మామూలుగా పాటలు రాస్తున్నారు, మీరే సొంతం రికార్డ్ చేసుకుంటున్నారు, లేదంటే మీ మిత్రుల యూట్యూబ్ ఛానల్స్లో దేంట్లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఒక స్పెషల్ ఆల్బమ్గా ఏమైనా తయారు చేసిరా? అంటే ఆడియో ఆల్బమ్ కానీ లేదంటే వీడియో ఆల్బమ్ కానీ మీ పాటలు సెలెక్ట్? ఆడియో చేసిన అది భారతదేశ పీడిత ప్రజల సామాజిక ప్రశ్న ఒక క్యాసెట్ చేసిన. ఓ, చాలా పెద్దగా ఉంది, పొడుగుంది, పేరు ఎక్కుద్దా? అంటే మీద చిన్న స్మాల్ లెటర్స్ ఉంటాయి, భారతదేశ పీడిత ప్రజలని ఉంటది, మీద సామాజిక ప్రశ్న అనేది సామాజిక ప్రశ్న టైటిల్. ఓకే. సామాజిక ప్రశ్న అలా 8 పాటలు చేసిన, ఆడియో చేసిన. ఇందులో కూడా అంటే భారతదేశ వ్యవస్థ గురించి ఎక్కువ రాసిన వల్ల. ఓకే. భారతదేశ వ్యవస్థ గురించి, తర్వాత కులం, మతం ఏంది, కులం ఏంది, దాని మీద చేసినట్టు. అంటే రాజకీయ పార్టీల నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా? సినిమాల నుంచి ఓకే, సినిమాల నుంచి మార్చమంటారు కాబట్టి మీరు మార్చరు కాబట్టి రాయలేదు. రాజకీయ పార్టీలు కూడా ఊకో కదా, మంచిగా పాటలు రాయించుకోవాలని చూస్తాయి కదా ప్రచారాలకు. వచ్చినాయి అన్న ఆఫర్లు వచ్చినాయి. అంటే ఎవరెవరి నుంచి వచ్చినాయి? ఏమన్నా బీజేపీ పార్టీ నుంచి వచ్చినాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చినాయి. అన్ని లక్షల కోట్లు అంటారు కానీ నాతో కాదు ఆ పని. సో ఆ పని మీతో కానప్పుడు మీరు వెరీ క్లియర్గా ఏంటంటే, నాకంటే కూడా నా భార్య చాలా మొండి. ఓకే. ఏం చేసుకుంటావు అని అడుగుతుంది డైరెక్ట్. ఒకవేళ నేను పోయి వస్తే ఏం తెచ్చినామని అడగవలసినటువంటి నా ఇంటి నా సతీమణి నా జీవిత భాగ్యస్వామి ఏం చేసుకుంటాం అన్న తర్వాత నేను నిద్ర కొట్టుకున్నాయి. కరెక్టే మీరు అన్నది. అంటే అవసరానికి మించి ఆస్తులు అవసరం లేదు కానీ బతకడానికే కొంత అవసరం కదా. మరి అది కష్టం కావట్లేదా? ఇట్లా ఇల్లు ఎట్లా నడుస్తుంది మీరు పాటలు పాడుకుంటా తిరిగితే? ఈ పాటలు పాడుకుంటే తిరిగితే ఏముంటుందా, నేను పాట చేస్తా, లేదు ఎవరైనా కూడా చచ్చిపోయినట్టు నువ్వు, లేకపోతే మీ అసొంటి వాళ్ళని వచ్చి తమ్మికి ఇంటర్వ్యూ అంటే ఆయన పోతే ఇంట బియ్యం లేవని చెప్పేసి ఆయన బియ్యం గురించి పోడు ఇట్లా గడుస్తుంది. అది అంతేనా? ఇప్పటి పూటకైతే సాగు లేకుంటుంది, రేపటి పూటకి చెప్పలేను కానీ ఇప్పటి పూటకి సాగు లేకుంటుంది. ఎందుకంటున్నా అంటే మీరు ఇందాక అన్నట్టు పాలెం సంతోష్ అన్న ఎగ్జాంపుల్ మీరు చూసిరు, స్పందించిరు, రాసిరు. ఆ పరిస్థితి మీకు వస్తుందేమో అని కూడా డౌట్ చేసుకున్నారు మీరు.
సో అలాంటప్పుడు కొంత భద్రమైన జీవితం లేదన్న. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. నేను చాలా మంది కళాకారులకు కూడా చెప్తున్నా, బతకలేక అమ్ముడు పోతున్నామని చెప్పి సిగ్గి తప్పిన మాటలు మాట్లాడేటువంటి కళాకారులందరికీ చెప్తున్నా, ఇవాళ టెక్నాలజీ పెరిగింది. నీ సోషల్ మీడియా ద్వారా కూడా నీ పాటను నువ్వు నిటారుగా వాడి, నిటారుగా నిలబడి, ప్రజల కోసం నిలబడి, ప్రశ్నించే తత్వాన్ని సంపుకోకుండా నువ్వు ప్రజల కోసం నిలబడే సత్తా నీలో ఉంటే నిన్ను ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ యూట్యూబ్ కావచ్చు, అనేకమైనటువంటి యాప్స్ ఏమంటారు దీని నెట్వర్క్ ద్వారా బతికేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను ఇలా రామనాథ్ సభ ఏనో జోలబెట్టవలసిన అవసరం లేదన్న, వెరీ క్లియర్. 4 యూట్యూబ్లకు 4 నాకు నచ్చిన పాటలే రాస్తా, సమాజానికి ఎక్కడ వచ్చేటివి రాస్తా. వాళ్ళకి నచ్చినోడు ఇప్పుడు 100 మందిలో తల్లి కొట్టిపోతే లోకం కొట్టిపోదు కదన్నా. నా పాట ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు, నా పాట లీడర్కి నచ్చకపోవచ్చు, ప్రజలకు నచ్చుతుంది, ప్రజలకు నచ్చుతుంది కదా. ఏ యూట్యూబ్కి రాసినా అటు రాసి పాడితే ఒక 5,000 ఇయ్యాడా, అది మొత్తం నేనే చేసుకుంటే నాకు 1,00,000 వస్తాయేమో, కానీ నాకు అది లేవుగా. నేను రాసి పాడితే 5,000 వస్తాయి కదా. నెలకు 2 పాటలు చేసినా 10,000 నా ఇల్లు గడుస్తుంది, నేను తిరుగుతా, వెరీ క్లియర్. కాబట్టి వీళ్ళు ఏం చెప్తా అంటే నాకు ఉన్నటువంటి బాధలు అసొంటివి, నేను అమ్ముడు పోవాల్సి వచ్చింది. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత నాకు బాధలు ఉన్నాయంటే ఎట్లానా? అంటే అందరికీ ఆ సాహసం ఉండాలి కదా, సొంతంగా ప్రయోగం చేయాలన్నా. అదే చెప్తున్నా, ప్రయోగం చేయలేనుడు పాటకాడెట్టయితాడే, పాటంటే కూడా ప్రయోగమే కదా. రాయడం అనేది కొత్త, కళ అంటే నూతనం, కొత్తది, నిత్య నిర్మాణం జరిగేదే కళ కదన్నా. కాబట్టి నువ్వు అల్లనే లేనోడు మళ్ళీ గిల్లెందుకు మాట్లాడతావు అన్నా. సో అంటే ఇప్పుడు మొత్తంగా తెలంగాణలో పాట పరిస్థితి ఏమైందని అనుకుంటున్నారు? పాట పరిస్థితి మారే అవకాశం ఉందా? తెలంగాణలో పాట పక్కలేస్తుందన్న, ప్రశ్నించడం మానేసి పక్కలేస్తున్నది, వెరీ క్లియర్. ఎవరేమనుకున్న ఎవరు మనసు గాయపడ్డా నాకు చింతలేదు. పాట అంటే పక్కలేయడం కాదు కదా, ప్రశ్నించడం కదా. పాట పక్కలేస్తుంది. ఇవాళ నిన్న మొన్న ఆలగురు బహుజన ధూమ్ధాంలని, వాళ్ళు ఏదో ధూమ్ధాంలని పెడుతున్నారు కానీ ఆ ధూమ్ధాములు కూడా వాస్తవాన్ని మాట్లాడట్లేదు. బహుజన కళాకారులకు, బహుజన కవి గాయకులు కూడా చెప్తున్నా నేను, వాస్తవాన్ని వెలుగుచ్చండి మీరు. భారతదేశం అన్న సినిమా తీస్తే బాబాసాహెబ్ హీరో అయితే మరి విలన్ అంటోడు ఉండాలి కదా. ఏడి విలన్ గురించి చెప్పలేదు, బహుజన కవి గాయకుడా చెప్పాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పోడు, అందరికి ఎరికే. చిన్న పిల్లల భారత రాజ్యాంగం ఎవరు రాసిన అవసరం లేదు, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాచండి అని చెప్తారు వాళ్ళు నోరు తిరగకుండా. నువ్వు చెప్పేది ఏంటి? నీ వర్గానికి శత్రువు ఎవడో చెప్పు, నీ వర్గాన్ని ఎవడు అణచిపెట్టిండో చెప్పు. అగ్రవర్ణం అని అందరికి పూస్తావింది. అదే అగ్రవర్ణం వల్ల గొప్ప గొప్ప మహనీయులు పుట్టి చనిపోయారయ్యా, అగ్రవర్ణానికి ఎందుకు పూస్తావు? అంటే అగ్రవర్ణాలు అనగానే అందరూ దొంగలే ఉండరు కదా. నేను అదే అంటున్నాను, అగ్రవర్ణం అని ఎందుకు అంటావు నువ్వు? ఓ పాట రాసిన అగ్రవర్ణమే అంటారు, మాట మాట్లాడిన అగ్రవర్ణమే అంటారు. అసలు దొంగోడు అని నిటారో చూపిస్తే నా కొడుకు పోయి తెల్లారని కాడ కూర్చోడు కదా. రిజర్వేషన్ ఇచ్చినటువంటి అంబేద్కర్ని మొక్కిపిస్తారు మీరే, రిజర్వేషన్ వద్దన్న గాంధీని మొక్కిపిస్తారు మీరే. మీరేం బాగుజాను రా నాయన బెలగురు, ఎంతవరకు కరెక్ట్ అనేది? ఉంటే ఇటానుండు, ఉంటే అటానుండు. 26 జనవరి రాగానే గాంధీకి దండలేస్తారు, ఏప్రిల్ 14 రాగానే బాబాసాహెబ్ దండలేస్తారు. అరే దొంగకేస్తారు, దొరకేస్తారు, ఇది ఎక్కడ ముచ్చట? అంటే ఏదో ఒక వైపు ఉండాలి. తెలంగాణలో ఏమంటారు, అవ్వ కావాలన్నా పువ్వు కావాలంటే అవ్వ పువ్వు, 2 కావాలంటే కుదరదు బిడ్డ అంటారు. కాబట్టి మీరు ఎటో వైపు ఉండాలి. అటు మనువును మొక్తారు, ఇటు మైల పెట్టినోని మొక్తారు, ఏదో ఒక సైడ్ ఉండాలనేది నా వాదన. అంటే వెరీ క్లియర్ అన్న. ఇప్పుడు బీఎస్పీ పార్టీ కావచ్చు, నేను అదే అడగబోతున్నా, బీఎస్పీ పార్టీ కావచ్చు, డిఎస్పీ పార్టీ కావచ్చు, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ కావచ్చు. నేను ఒకటే అంటాను, మీ వాదం ఒకటే అయినప్పుడు మీరు ఇడిపోవలసినటువంటి అవసరాలు మీకు ఎందుకు వచ్చినాయి? సరే తెలిసో తెలియకుండా ఏం జరిగిందో మీరు ఇందాక అన్నారు, మధ్యలోకి వచ్చినాక నడవంతరానికి వచ్చినాక జ్ఞానోదయం అయిందేమని. అంతే కదా. అయితే మరి ఇప్పుడు తెలిసే ఆ రోజు నిజమే అనుకున్నారేమో, మరి అలా జ్ఞానోదయం అయితే మీరందరూ కూడా మీకు కావాల్సినటువంటి బహుజన రాజ్యాంగం కోసం కొట్లాడొచ్చు అనేది నా ఆలోచన. సో వీళ్ళందరూ కలవాలి అన్నది, కలిస్తే తప్పేందన్న, తప్పలేదు కదా. ఎవరి వర్గం వానికే కావడం కంటే ఈ బహుజన వర్గం అనేది అయితే నిర్మాణం జరుగుతుందేమో అంటారు. అదే నేను ఇందాక అడుగుదాం అనుకుంది అది, ఎందుకంటే బహుజనవాదం అంటున్నారు కదా. సరే ఆ బహుజనవాదానికి ఒత్తాసుగా వస్తున్నటువంటి బీఎస్పీనే మీరు అన్నది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్కు రాజీనామా చేసి సరే కొత్తగా పార్టీలో చేరారు. ఇప్పుడు పాదయాత్రలు, మీటింగ్లు అన్నీ తిరుగుతున్నారు కదా. సో మీరు చెప్తున్న బహుజనవాదం గురించే బీఎస్పీ కూడా చెప్తుంది అనుకుందాం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకని మీరు ఆహ్వానిస్తారా? ఆయనకు అనుకూలంగా ఏదన్నా పాట రాసే ప్రయత్నం చేసిరా?
నేను అనుకూలంగా ఏం రాయనన్నా, వ్యక్తిగతంగా ఎవరి అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి ఆడ వ్యక్తి మాత్రమే, కానీ వాదం బహుజన వాదం కదా బీఎస్పీ. అంటే నేనేమంటానంటే వ్యక్తి పూజ చేయొద్దంట, వ్యవస్థ పూజ చేయాలట. ఓకే, బహుజన వాదం కోసం రాస్తాం. ఆయన ఉన్న వేదిక కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ ఉన్న వేదిక కానీ ఓకే వాదం గురించి రాస్తాం వెరీ క్లియర్గా. అది ఏ వాదం అన్నా కానీ అది బహుజన వాదం అయి ఉంటే, ఓకే ఏ వాదం అంటే ఐ మీన్ ఏ వర్గం అయినా కానీ, అది బహుజన వాద వర్గం అయి ఉంటే ఖచ్చితంగా రాస్తాను. ఆయన ఐపీఎస్ రాజీనామా చేసి వచ్చిండంటే నేను పక్కా బహుజనుల కోసం వచ్చిండని మాత్రం నేనైతే చెప్పను. ఓకే, అనుకోవడం లేదు అట్లా, చెప్పలేము కదన్నా. నువ్వు ఎందుకు వచ్చినావు నీ మనసులో నాకెట తెలుస్తుంది. కాబట్టి కాలం నిర్ణయిస్తుంటుంది, కొన్ని చూడాలి అంతే. ఆయన నిన్న మొన్ననే పుట్టిండి, అమ్మగాళ్ళు ఆడుతుండే, ఇంకా సైకిల్ కొని మనం ఇప్పుడే తొక్కేతానికి తయారు చేస్తే ఎట్లా. అంటే అటువైపు నుంచి మనకేమి ఆహ్వానాలు రాలేదా? వచ్చినాయి అంటే రమ్మని కానీ పాట రాయమని కానీ వెంట తిరగమని కానీ. అంటే అటు పోతే సుఖంగా ఉండేదేమో కదా మీ ఇల్లు గడిచేది. దానికి కూడా లేదు, దానికి కూడా ఒక వాదం ఉంటుంది. అదే రాజకీయ పార్టీ కదా, అసెంబ్లీ పార్లమెంట్ పొందగలిగితే కదా. ఓకే, దానికి ఒక కంచె ఉంటుంది కదా. నువ్వు తెల్లారి నువ్వు గాలింటికి పోతుంటే నేను అందరి ఇళ్ళకి పోతా కదా. ఓకే, ఈ మన ఇంట్లో అని చెప్పేసి మన ఆడకట్టాను కంచేస్తే నేను ఒప్పుకోను కదా. ఓకే, నా అవసరం ఉన్నప్పుడు చెప్పు వచ్చి పాడిపోతా. ఇక్కడ వచ్చి కూర్చొని భజన చేయాలంటే చెయ్యను అనేది నా వాదం. ఇంకొక వేదిక మీద కూడా దగ్గర మాట్లాడినట్టుంది, వెరీ క్లియర్ చెప్పిన నేను ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. నేను వెరీ క్లియర్, నేను పలానా. ఇక్కడ అందరూ నా రక్త సంబంధికులు మందలిచ్చిపోతానికి వచ్చి వీడికి, అంతేగాని మీతో ఏకమైపోతానికి రాలేదని వెరీ క్లియర్గా చెప్తున్నాను. అంటే నిజంగా కూడా కొన్ని మాట్లాడుకుంటే కొంత టైం పడుతుంది, ఇప్పుడే మనమే అనొద్దు. ఇప్పటికే చాలా మంది అంటుంటారు నన్ను, ఈ పిట్ట కొంచెం కూతగానే లేని ముచ్చట్లు మాట్లాడతాడు, నేను ఓడికి చెప్తారా ఈయనకి ఎట తెలుసారా ఈయనకి ఏడవ తరగతి ఫెయిల్ అయ్యారు, ఎంతకి తగ్గ అంతకు తగ్గ పొంత దొరికితేనే ఉంటుంది ఎన్నో తారా చెప్పేటట్టు దొరకడాను. నాకు చాలా మంది మేధావులు నాతో డైలీ మాట్లాడేటోళ్ళు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. రామనర్స ఇది జరుగుతున్నది, ఇది ఇట్లా అది అట్లా మాట్లాడేటోళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. కాబట్టి బీఎస్పీ అనేది కూడా రేపు ఏమవుతుంది అనేది చెప్పలేము, ముందు చెప్తాను. తెలుసు పక్కా తెలుసు, అంచనా ఉంది నాకు. ఎందుకు అనంటే నా తండ్రి తప్పుల తడక జీవితం అయి శత్రువు దగ్గర పోయి మోకరిల్లుతున్నప్పుడు నేను ఎంత పెద్ద హీరోనైనా మా ఫాదర్ని కాదని మా మదర్ని కాదని నేనేం చేయలేను నాకు ఇట్లా. కాబట్టి ఈ కోణంలో మనం ఇంకా చాలా ఆలోచించుంటుంది కదా. సో ఓకే, ఇప్పటివరకు రాసిన పాటలు ఒక ఎత్తు, దాని గురించి చర్చ మాట్లాడుకో. భవిష్యత్తులో ఇంకా ఏమన్నా ఉన్నాయా? అప్పటికప్పుడు ఆశగా అనుకొని రాయడమేనా? అంటే మీరు ఈ రంగం మీద రాయాలి, ఈ రంగం మీద పాటలు రాయాలి, ఈ రంగంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి, ఈ రంగంలో ఉన్న వాళ్ళతోటి గొడవ పెట్టుకోవాలి, ఈ రంగంలో ఉన్న వాళ్ళని గెలకాలి అని అట్లేమన్నా భవిష్యత్తు ఎజెండా ఉందా మీకు? గెలుకుడు, ఈ కసి, ఈ పంచాయతీ కొట్టాడు నాకు ఏది లేదన్నా. నేను ఏమంటే నేను ఒక్కటే అంట, అడగడం నా తప్పు కాదు. ఓకే, నువ్వు నిజంగా తప్పే చేయకపోతే నేను ఎందుకు అడుగుతా నిన్ను? పంచాయతీ లేదు కదా. అంటే పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తే తొందరగా గుర్తింపు వస్తుందన్న ఒక వాదం కూడా ఉంది కదా. అంటే మరి మోడీని అన్నా, కేసీఆర్ అన్నా, జగన్ అన్నా, షర్మిల్ అన్నా, రాజశేఖర రెడ్డి అన్నా, కిరణ్ కుమార్ రెడ్డి అన్నా, రోషయ్య అన్నా, ఆ తర్వాత కేటీఆర్ అన్నా, ఈటల రాజేందర్ అన్నా, అమిత్ షా అన్నా, ఆయన బహుజనుడు కదా, ఆయన చెప్తాను. అది అంటే ఇంత మందిని అన్నా కదా, మరి నేను ఎదగాలగా ఎందుకు? ఇంకా దాని గురించేనేమో సోషల్ మీడియాలో ఫాలోయింగ్, అంటే మీ పాటలకు అంతగా వేలం వెర్రిగా ఎగబడడానికి జనం వీళ్ళందరినీ విమర్శించడం కావచ్చుగా. నేనేమంటున్నా, నేను నిజం చెప్పకపోతే వెరీ క్లియర్గా క్రాంతరణ దగ్గరికి రాడు. ఓకే, 7 దాకా వద్దు వరకు నిజం అనే మాట చెప్పకపోతే క్రాంతరణను ఇంటర్వ్యూ చేయడు. నేను నిజం మాట్లాడుతున్నా కాబట్టి జనం నాకు పోయినప్పుడల్లా ఒకటి బో పెడతారు. ఓకే, నన్ను జనం చేస్తారు వెరీ క్లియర్గా. నా ఫ్యామిలీ, నా 3 పిల్లల్ని, మా భార్య పూజమ్మని, నన్ను ఈ జనం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేస్తారు వెరీ క్లియర్గా. నాకు బియ్యం లేకమంటే ఒకటి ఫోన్ కొడితే పైసలు వేస్తాడు. ఓకే, నాకు నూనె అయిపోయిందంటే ఒకటి షాప్లో పోయి ఇప్పిస్తాడు. నా పిల్లలకు బట్టలు లేవంటే ఒకటి షాప్లో చెప్తాడు. వెరీ క్లియర్ అనేది నేను ప్రామిస్గా చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నేనేదో గొప్పలు చెప్పుకునేది ఉన్న వాస్తవం. ఇది దినచర్య, ఇది డైలీ జరుగుతుంటుంది. ఇది ఓకే, పిల్లలకు బట్టలు లేవంటే అరే బుజ్జి బట్టలు లేవంట అన్న ఇస్తారు. అదంతా జరుగుతుంది. వాళ్ళే
సాత్తున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం పనిచేయాలి, ఓకే నేను వాళ్ళకి సర్వర్. వెరీ క్లియర్. అదే ఇందాక అన్నారు ఈటల అన్నది కూడా అంటే ఈటలన్నా నేను బహుజన బిడ్డని అన్నాడు. బహుజనులకు బద్ద శత్రువులు ఎవరు ఇది భారతదేశంలో? అనువాదమే కదా. ఓకే మీ నోటితోటే చెప్పండి, నేను అనడం కంటే మీ ఫీలింగ్ ఏదో ఉండుంటుందిగా. బహుజనులకు బద్ద శత్రువు అని కుల నిర్మాణం చేసింది, కుల నిర్మాణంతో వెలివేతను నిర్మాణం చేసింది, జాతులుగా విడగొట్టింది, ఆధిపత్యం కోసం అనేకమైనటువంటి కుట్రలు నిర్మాణం చేసింది ఈ వలస వచ్చిన బ్రాహ్మణీయ వ్యవస్థ. ఓకే అలాంటి బ్రాహ్మణీయ వ్యవస్థ హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ బ్రాహ్మణీయ వ్యవస్థకు నువ్వు ఒక బహుజన బిడ్డవు కదా ఈటల రాజేందర్ అని. నీకు బద్ధశత్రువు అయినటువంటి వాడే నీ భుజాల మీద చేయేస్తే నువ్వు యుద్ధం ఎవరి మీద చేస్తావు? ఎందుకు నీ AK-47 బుల్లెట్లు అయిపోయినాయా, లేకపోతే దొరుకుతలేవా ఏడా? లేకపోతే నిజంగానే కేసీఆర్ చెప్పినట్టు ఏమన్నా భూ కబ్జాలు నిజంగానే చేసినావా, దొంగవా? నన్ను కోస్తే నన్ను DNA టెస్ట్ చేస్తే కమ్యూనిజం వెళ్తుంది అన్నాం. మరి కమ్యూనిజంలకు కాషాయ పోలకు పడదు కదా. వాళ్ళు ఏమో మతం అంటారు, దేవుడు అంటారు, వీళ్ళు దేవుడు వెళ్ళి అంటారు, మతం లేదంటారు. నీకెట్లా లింక్ ఎట్లా కుదిరింది? రెండోటి ఇది పురుషాధిపత్య దేశం అంటారు. మరి ఈటల రాజేందర్ పిల్లల విషయానికి వస్తే రెడ్డెట్ అవుతాడు. ఈటల రాజేందర్ కడుపులో పుట్టినటువంటి పిల్లలు ముదిరాజులు కావాలి కదా, వాళ్ళు రెడ్డిలు ఎట్ అవుతారు. ఇవన్నీ బేరీ చేసుకుని రాసిన పాట అది. బహుజన బిడ్డనని ఈటల రాజన్న, నువ్వు మతతత్వపు పార్టీకి ఎట్లా పోతివన్నా, ఎర్ర జెండ తొవ్వల వడివడిగా తిరిగినంటివి, తిరుగుబాటు ఉద్యమాల తెగింపు నాదంటివి, దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న, నువ్వు తల్లి పాలు తూకమేసత రాజమోయన్నా. ఇది రాసి ఏమన్నా వచ్చిందా మనకు ఫోన్ మళ్ళా? అందుకు అందరి మాదిరిగానే అంటే బెదిరింపు వస్తుంది, ఎక్కడి నుంచి అయినా బెదిరింపు వస్తుంది, వ్యవస్థని అట్లా నిర్మాణం చేసి ఉంచుతుంది. ఓకే బెదిరింపు వస్తుంది, ఆఫర్ వస్తుంది, ఓకే అవమానం వస్తుంది, మరణం కూడా దగ్గరికి వచ్చిపోతుంది. ఒకసారి ఎడం జరుగుతుంది. మోడీ మీద రాసిన ఉన్నారు కదా పాట. మోడీ అంటే మోడీ ఫస్ట్ సారి PM అయిన తర్వాత ఈ దేశాల పర్యటన ఏదో చేస్తుంది కదన్నా. అవును, ఏదో అన్న లక్నో ఎక్కడో పోయిండు ఆయన, మొత్తం మీద నాకు తెలియదు. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని తాటికాయంత అక్షరాలతో రాసి పేపర్ మీద జైలు పెట్టుకుని ఇంటికి వచ్చి ఆయన భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది, విదేశీ పర్యటనలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు అని ఉంది. అదే రోజు ఒక్కటే కాడ కూర్చొని పాట అంతా అయిపోయింది. ఓకే అది మొత్తం 14 చరణాలు ఏమో రాసిన. ఓ పెద్ద పాట. 14 చరణాలు రాసిన. కొన్ని కుదించంగా 8 చరణాలు చేసినాం. మళ్ళీ ఒక్క చరణం మాత్రం హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పోయి రాసిన. అందులో ఒక్క చరణం ఎందుకంటే చూసి రాయాలనిపించింది. ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది, అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలపారండి, ధనికులైనొల్లు తొడిగిడిసిన బట్ట, అంగడంగడి చూడు పాత బట్టల మూట, మండు టెండల్లోన చెమట సుక్కకు దడిసి, పేదొల్ల ఎన్నుపై చిరిగిన చొక్క, రెక్క ముక్కలు చేసి పూట గడిపేటోళ్ళు అంగల్ట పాతంగి లాగు కొనుక్కుంటుంటే, ఇదే సుక్కరావు నడిచే పాత బట్టలు వేసుకుని సౌడు పరంగట కొనుక్కొని ఎవరిదో చెమటకు తడిసినటువంటి బట్టలు నేను వేసుకుని ఏందన్నా. ఓకే నాకంటే స్వేచ్ఛ ఉండాలి కదా. నిజంగా నీ భారతదేశం అభివృద్ధిలో ఉంటే నాకు ఆ బతుకు ఉండదు కదా, దౌర్భాగ్యమైనటువంటి జీవితం. ఆ నల్ల కురులకు బలమంచి దోస్తులు, చిక్కంటికల దీశ ఇరిగిన దువ్వెళ్ళు, దువ్వంగారాలేటి తెగినంటికలనేరి, ఇటుక సందులను భద్రపరుచుకొని, బలచిత్ర బతుకులు చిక్కంటికలనేసి, పిన్నీసు రిబ్బళ్ళు ఇంకా కొనుక్కుంటుండ్రు. ఇప్పటికి నేను పోతే చాయ పెడితే అలానే తాగుతా, అదే గిన్నెలలో పెడితే అదే గిన్నెలలో బో పెడుతుంది మా. అంటే ఏమి గతి లేని టైంలో దువ్వి పారేసేది ఎంటికలు. ఇవాళ ఇంత టెక్నాలజీలో ఉన్నటువంటి భారతదేశంలో దువ్వి పారేయవలసినటువంటి ఎంటికలు దాపెట్టుకొని భద్రపరుచుకొని బతకడం కోసం సామాగ్రిని కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నది. ఎక్కడ అభివృద్ధి చెందింది భారతదేశం? 70-80 ఏళ్ళు దాటిన ముసలవ్వ ముండ్ల పొదలల్లో నా రేగు బండ్లేరుకొని, అడుగు తీసి అడుగు ముందుకెయ్యాలంటే వయసు మళ్ళీ నా అవ్వకెకపోతా దమ్మొచ్చే, రేగు బండ్ల సంచి సంక కేసుకొని రేగు బండ్లమ్ముకునే వృద్ధురాలుండగా, ఎవడయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది. ఈ ముసలామది ఎందుకు రాసినట్టేనా? ఒక ఎంప్లాయీ 60 ఏళ్ళకి రిటైర్డ్ అన్నా, ఇప్పుడు 68 చేసిరుగా మన కాడ కదా. మయ్య 100 ఏళ్ళకి వచ్చిండు,
ఎందుకో రిటైర్డ్ దొరకలేదు మన ఆయనకి ఇంకా పని చేస్తున్నాడా అంటే మన నాయన వచ్చిండు, నాయన చనిపోయిండు. అవును, ఒక సాటి మనిషికి వచ్చాను. అవునవును. మా అయ్య 100 ఏళ్ళకి వచ్చిండు, 105 ఏళ్ళకి వచ్చిండు, 110 ఏళ్ళకి వచ్చిండు, 120 ఏళ్ళకి వచ్చిండు. కానీ మా అయ్యకి ఇంకా కూడా రిటైర్మెంట్ లేదు. ఓకే, వై? దేనికి కారణం? ఆ కోణంలో ఇది రాసిన తర్వాత ఈ భారతదేశంలో ప్రాణం కంటే కూడా మానానికి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి భారత సమాజం మనది. అలాంటి మానాన్ని మనసు చంపుకొని అమ్ముకునేటువంటి తల్లి ఉన్నది ఈ భారతదేశంలో. ఎందుకు? బతకలేక, పిల్లల్ని చదువుకోలేక, పిల్లలకు గొప్ప లైఫ్ని ఇవ్వడం కోసం తన మనసు చంపుకొని మానాన్ని అమ్ముకుంటున్నటువంటి తల్లులను చూసినాం నేను. వాళ్ళ దగ్గర పోయి ఏడ్చుకుంటూ కూర్చొని మరీ రాసిన నేను ఈ ఒక్క చరణం. ఓకే, నేను పోయి అందరూ వాళ్ళని ఒక రకంగా పిలుస్తారు కదన్నా, అక్క మీతో మాట్లాడాలన్నా, ఏ పోరా అనుకుంటా వెళ్ళిపోతున్నాయి. అక్క మీతో మాట్లాడేది ఉంది, నేను ఇట్లా పలానా సుఖరామ్ నడిచి ఇట్లా సంగతి. ఆమె నన్ను పట్టుకొని ఏడ్చింది పాపం, లంబడామే. ఓకే, పట్టుకొని ఏడ్చింది నన్ను. మమ్ముల ఇట్లా అక్క అని పిలిచేటోళ్ళని చూడలే. ఎవరు నువ్వు అసలు ఏంది అని అంటే ఇది పరిస్థితి ఇట్లా అని చెప్తే వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఆమె ఏడవా నేను ఏడవా, ఆడ ఏడుపుల్ని చరణం రాసేసిన. బతుకుదరవు లేక బతకాలేని మనసు చంపుకొని ఒళ్ళమ్ముకుంటుండ్రు, కిడ్నీలు రక్తాలు అమ్ముకుంటున్నారు, గుడిబెట్లపై చేరి అడక తింటున్నారు, ఇంట్లో టీవీ నుంచి బైకు మోటార్ దాకా ఫైనాన్స్ అప్పించి ప్రాణాలు తీస్తుంటే ఎక్కడ అభివృద్ధి దూసుకుపోయింది? హైటెక్ నగరంలో డూప్లెక్స్ను చూసి దేశం అభివృద్ధి అంటే పొరపాటే మీ మాట. ఎదటి బొంగును మంచి పడద బట్టలు గట్టి ఎటు జానాడు ఉండదు నిత్యం వల్లుంటారు, బలిసినొల్లా బతుకు బల మంచిగుందయో, పేదొల్లా బతుకు ఇంకా దిగజారుతుందయో. ఇది రాసిన. సో మోడీ మీద అది రాసిన, కేటీఆర్ మీద కూడా రాసిన అన్నారు కదా. అంటే కేసీఆర్ మీద అంటే అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి. సరే, ఒక మంత్రిని ఈటల రాజేంద్ర గురించి రాసిరంటే ఆయన డిఎన్ఏ మారిందని రాసినామని చెప్పిండ్రు. ఎందుకంటే డిఎన్ఏ కమ్యూనిస్ట్ నుంచి కషాయానికి మారింది కాబట్టి. సో కేటీఆర్ మీద ఎందుకు రాయాల్సి వచ్చింది? కేటీఆర్ అంటే ఇక మధ్యలో ప్రస్తావన వచ్చింది కదన్నా, కేటీఆర్ని సీఎం చేయబోతున్న కేసీఆర్ అని వాదం వినపడ్డది కదా. దాంట్లో భాగంగా రాసించి అంటే అందుకు కూడా ఏం రాసిన అంటే ఒక్క లైన్ ఉంటుంది ఆయనది. పేరుకే వచ్చింది తెలంగాణ, ప్రజలకేమిచ్చింది పాలన, నీతి లేని దొర తీరు చూడు, అబద్ధాల పుండకోరు వీడు, మేడి పండు ఓలే మెరుసుతుండు, అంత నాదేనంటూ ఎగురుతుండు, చుట్టాలు పక్కాలు చూసిపోనొచ్చిన మంత్రి పదవులిచ్చి మర్యాద చేసేనా, ముఖ్యమంత్రి గారు మూలకు కూసుంటే కొత్త ముఖ్యమంత్రి అయినట్టు కొడుకు తిరిగా వచ్చే. అంటే ఈ పాయింట్ అక్కడ బయటికి రాలే పార్టీ ఇంకా రాలేదా? ఓకే, అంటే దాన్ని. సో ఏమున్నాయి ఇంకా మీకు భవిష్యత్తు ప్రాజెక్టులు? ఇందాక అడిగిన మీరు మొత్తం పూర్తి చేయలేదు. అది అంటే రాబోతున్న పాటలు, లేదంటే ఏ రంగం మీద పాటలు రాబోతున్నాయి? అన్ని రంగాల మీద అన్న, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా రామనడిచే పాట ఉంటుంది వెరీ క్లియర్గా. ఓకే, అంటే ఇప్పుడు 3 పూటల తిండి తినగలుగుతున్నాం అంటే టైంకు రోజుకు తినకపోయినా కానీ తిండికి సాగు లేదులే అనే బతుకైతే బతుకుతున్నా. ఓకే, నా భార్య పిల్లల్ని ఎలా, నాకు ఒక గోల్, నా భార్య పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బతికిస్తే చాలు, నేను ధన్యుడే నా జీవితానికి అనుకుంటా. అంటే ప్రజల్ని వేరే విషయం, నా పాట నా ప్రపంచం నా పాట ఇది వేరు. ఒకవేళ అటుంటే అటు. తర్వాత నెక్స్ట్ ఏ కోణం మీద రాస్తున్నారు అనే విషయానికి వస్తే మతం మీద కావచ్చు, కులం మీద కావచ్చు, పొలిటికల్ మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ మీద కావచ్చు, అన్ని ఎవ్రీథింగ్. న్యాయ వ్యవస్థ మీద రాస్తే మీకు కోదండం ఎక్కిస్తారేమో? తప్పులేదు, తప్పులేదు. నేను తప్పు చేసి అనుకున్నప్పుడు శిక్ష ఇస్తే తప్పెట్టవుతుంది. ఓకే, ఓకే. సో చివరిగా ఒక మాట రామర్ సార్, ఇప్పుడు పాట ఒంటరిగా తిరగాలి, మీలా ఏకాకిగా తిరగాలనుకుంటున్నారా? మిగతా పాటలతో కలిసి మీ పాట ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అంటే మిగతా పాటగాళ్ళతో మీరు కలిసే అవకాశం ఏమన్నా ఉన్నదా? మిగతా పాటగాళ్ళతో కలవాలంటే అది ప్రజల పాట అయ్యి ఉండాలన్న, వెరీ క్లియర్గా. ఓకే, నేను ఒకరు అడిగిన అదే చెప్తా. మిగతా పాటగాళ్ళతో రామనడిసే కలవాలి అంటే అది ప్రజల పాట అయ్యి ఉంటే వాళ్ళని వాళ్ళు కలవాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళ దగ్గరికి పోతా. వెరీ క్లియర్గా అది ప్రజల పాట అయ్యిండి, అది ప్రజల కోసం జరుగుతున్నటువంటి పోరాటం అయితే నేనే వాళ్ళు విలువలసిన అవసరం లేదు. ఎవరు విలువకుండా నేను పోతాను, నా బాధ్యత అది. ఎందుకంటే అది ప్రజలు ఉన్నారు కదా అక్కడ, నేను పోవాలి కాబట్టి వాళ్ళు విలువకుండా పోతాను. మిత్రులారా, ఇది మనకు
పాటల తూటాల్ని గొంతులో నింపుకున్న బక్కప్రాణి నేను ఇందాకనే అన్నాను కదా. సో సుక్కరాం నర్సయ్యని చూస్తే మనకు చిన్న పిల్లాడిగా అనిపిస్తున్నాడు, కానీ అంటే చూసే వాళ్ళకి ఆకారంలో చిన్న ఏజే, 32 సంవత్సరాలు, వాస్తవానికి చిన్న ఏజే. కానీ సమాజం మీద స్పష్టమైన అవగాహన, సమస్యల మీద స్పష్టమైన చైతన్యంతో కూడినటువంటి పాటలు రాస్తూ తెలంగాణ జాతి యావత్తును ఆకర్షించిన సుక్కరాం నర్సయ్య భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రజల పాటలు రాయాలని, ఎవరైతే పాటకు దూరమయ్యి నక్కి ఉన్నారో వాళ్ళందరూ వెలుగులోకి వచ్చి సుక్కరాం నర్సయ్య చేయి పట్టుకొని నడుస్తారా, సుక్కరాం నర్సయ్యని చేయి పట్టుకొని నడిపిస్తారా నిర్ణయించుకోవాలని కోరుకుంటూ మరొక ప్రజా గాయకుని ఇంటర్వ్యూతో మిమ్మల్ని కలుస్తాం.